భారత్ సాయి దర్గాకు విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ నెల్లూరు నగరపాలక సంస్థ వారు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నారండి. భక్తుల సౌకర్యార్థం కోసంగా ప్రత్యేకమైనటువంటి స్నానపు గదులను మీకు చెరువు వద్ద ఏర్పాటు చేస్తున్నారు. అలాగే షవర్ బాత్రూమ్ కూడా మీకు ఏర్పాటు చేస్తున్నారు. స్నానం చేసిన పిదప మీరు బట్టలు మార్చుకునే దానికోసంగా ప్రత్యేకమైనటువంటి గదులను కూడా మీకు ఏర్పాటు చేస్తున్నారు. కావున భక్తులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాము. అలాగే భక్తుల సౌకర్యార్థం కోసంగా ఈ యొక్క ప్రాంతంలో మీకు మంచినీటి సదుపాయాలు కూడా మీకు ఏర్పాటు చేయడం జరిగింది. కావున మీరు ఆ యొక్క మంచినీటిని మీరు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుటకు నెల్లూరు నగరపాలక సంస్థ వారు 24 గంటలు శ్రమిస్తున్నారు. కావున మార్గ మధ్యంలో ఎవరు కూడా దయచేసి మీరు తాగినటువంటి వాటర్ ప్యాకెట్లు కానీ, కవర్లు కానీ, గ్లాసులు కానీ, కాగితములు కానీ మరి ఏవి కూడా మార్గ మధ్యంలో వదిలివేయద్దండి. ఈ ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుటకు నగరపాలక సంస్థ వారు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా పెడుతున్నారు. కావున భక్తులందరూ కూడా సహకరించవలసిందిగా మేము తెలియజేస్తా ఉన్నాము. ఇట్లు కమిషనర్ నెల్లూరు నగరపాలక సంస్థ. ఈరోజు రొట్టెల పండుగ సందర్భంగా ఈ బందోబస్తు అరేంజ్మెంట్కి సంబంధించి ఈరోజు చూడడానికి వచ్చాము. సో ఆల్రెడీ నిన్న విజిట్ చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటే వాటిని రెక్టిఫై చేయమని చెప్పాము. సో ఆల్రెడీ మన రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్తో రెగ్యులర్గా టచ్లో ఉంటున్నాము. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని రకాల మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది. దాదాపు 2000 మంది దాకా అన్ని రకాల అఫీషియల్స్ మనం ఇక్కడ పోస్ట్ చేసుకోవడం జరిగింది. కమాండ్ కంట్రోల్ ద్వారా రెగ్యులర్గా ఎవరైతే మనకు వేరే స్టేట్ నుంచి వస్తూ ఉంటారు కాబట్టి అన్ని లాంగ్వేజ్లో కూడా మనం అన్ని రకాలుగా వాళ్ళకి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడ పార్కింగ్ చేయాలని చెప్పేసి కూడా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇన్ కేసు ఎవరైనా మిస్సింగ్ పర్సన్స్ ఉన్నా, తర్వాత ఈ థెఫ్ట్కి సంబంధించి కూడా మనం రెగ్యులర్గా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మిస్సింగ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి అనౌన్స్మెంట్ చేసి సో అప్పటికి చాలామంది మనం యాక్చువల్గా రెస్క్యూ చేసి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం జరిగింది. అదే కాకున్నట్టుగా ఈ మనకు రేపు నైట్ కొద్దిగా మనకు ఇప్పుడు ఈ గంధంది ఎప్పుడైతే మనకు స్టార్ట్ అవుతుందో అప్పుడు రష్ ఎక్కువ ఉంటుంది. దాని తగ్గట్టు కూడా మన అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోవడం జరిగింది. సో ఈవెన్ బాతింగ్ ఘాట్ దగ్గర కూడా కంపేర్ టు లాస్ట్ ఇయర్ మనం ఈసారి బాతింగ్ ఘాట్ దగ్గర ఫెన్సింగ్ కూడా హైట్ పెంచుకొని ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనము ఎవరైతే గజయితగాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా మనం ఫెసిలిటేట్ చేసుకోవడం జరిగింది. సో లేడీస్కి సపరేట్గా బాతింగ్ ఘాట్స్ అక్కడ కూడా కొంతమంది సో ఆకతాయిలు ఎవరు లేడీస్కి సంబంధించి ఎలాంటి చేయకపోయినందుకు లేడీ కంటిజెంట్ని కూడా మనం అక్కడ పోస్ట్ చేసుకోవడం జరిగింది. డ్రోన్స్ ద్వారా కూడా మనం విజువల్స్ తీసుకుంటాం రెగ్యులర్గా. ఎక్కడైతే క్రౌడ్ ఎక్కడ ఉందో దాని తగ్గట్టుగా అప్పటికప్పుడు మనం బందోబస్తు ప్లాన్ చేసుకోవడానికి. సో ఎక్కడైతే ఈ అన్నదానం సంబంధించి ఉందో అక్కడ కూడా మనం రోప్ పార్టీస్ అవన్నీ పెట్టుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనకు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ ఇష్యూస్ ఏం లేవు. బట్ రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటాం. ఈ ఫ్లోటింగ్ బట్టి కూడా మన ట్రాఫిక్ కంజెషన్ కాకోకున్నట్టుగా ప్రజలకు కూడా ఎవరైతే డివోటీస్ ఇక్కడికి వస్తారో వాళ్ళకి ఎక్కడ ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా చూసుకోవడానికి మా సైడ్ నుంచి అంత ప్రయత్నం చేస్తాం. అట్ ది సేమ్ టైం రెవెన్యూ తరపు నుంచి, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి కూడా మనకు అన్ని రకాలుగా వాళ్ళు సహకరిస్తున్నారు. సో పార్కింగ్ ఏంటంటే మనకు నియర్ బై మనం పెట్టట్లేదు. సో ఇప్పుడు ఎక్కడైతే డిఫరెంట్ చెన్నై, మనకు తమిళనాడు వచ్చే వాళ్ళకి సపరేట్ ఒక పార్కింగ్, తర్వాత మన కడప ఇటు నుంచి వచ్చే వాళ్ళకి సపరేట్ పార్కింగ్, మనకు కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళకి సపరేట్ పార్కింగ్ అవన్నీ వాళ్ళకు చెప్పడం జరిగింది. సో ఎక్కడైతే మనకు ఆటోమేటిక్ కట్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి, వాళ్ళు ఎవరైతే వస్తారో ఆటోమేటిక్ ఎంట్రీ పాయింట్లోనే మనం వాళ్ళని ఆపేసి పర్టికులర్ పార్కింగ్ ప్లేసెస్కి మనము పంపించడం జరుగుతుంది. సో దాంట్లో పెద్ద కన్ఫ్యూజన్ అయ్యేది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు కర్ణాటక సైడ్ వస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు ఎంట్రీ పాయింట్ దగ్గర మనం కట్ ఆఫ్ పెట్టుకొని వాళ్ళని పార్కింగ్కి ఎక్కడ పంపించాలనేది కూడా మనం క్లియర్గా వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. रामनगर कर्नाटक वाले इधर ये भी वो भी पुलिस स्टेशन पास आ जाना. షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త. మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత 9 సంవత్సరాలుగా షుగర్, బీపీ, థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం గడించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు, ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలందిస్తున్నారు. మా ప్రత్యేకతలు: అతి తక్కువ ఖర్చుతో షుగర్, బీపీ, థైరాయిడ్, అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో. సామాన్య, దిగువ, మధ్య తరగతి నుండి
అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం. రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం. అన్ని రకాల విష జ్వరాలు, అత్యవసర కేసులు, క్రిటికల్ కేసులు 24 గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు, ఎండి ఇంటర్నల్ మెడిసిన్, గోల్డ్ మెడలిస్ట్ గారు. అత్యవసర కేసులు, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి. డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు, ఎండి ఇంటర్నల్ మెడిసిన్, గోల్డ్ మెడలిస్ట్, షైన్ హాస్పిటల్, శ్రీహరినగర్, నెల్లూరు. ఫోన్ 8309510942.